హాయ్ అండి, ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ వీడియో ఇంతకు ముందు పెట్టాను, కావాలంటే ఒకసారి చెక్ చేయొచ్చు. ఇది ప్రిన్స్ కట్, బ్యాక్ వచ్చేసి బ్యాక్ ఓపెన్ ఉంటుంది, డీప్ నెక్, ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. అయితే ఇది కటింగ్ వీడియో ఉంది, ఒకసారి చెక్ చేయండి కావాలంటే. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చేసేద్దాము. దానికోసం ఫస్ట్ ఇలా తీసుకొని మనం మార్కింగ్స్ చేసుకున్నాం కదా కటింగ్లో, దాని మీదే స్టిచ్ వేసుకుంటూ వెళ్తామండి. అయితే ఈ బ్లౌజ్ స్టిచ్ చేయడానికి నాకు ఇచ్చింది వచ్చేసి వాళ్ళు ఏ బ్లౌజ్ ఇచ్చారంటే నార్మల్ బ్లౌజ్ ఇచ్చారు, క్రాస్ కట్ బ్లౌజు. ఆ బ్లౌజ్ తోటి నేను ఎలా కట్ చేసుకున్నాను అనేది వీడియో ఉంది, ఒకసారి చెక్ చేసి చూడండి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, దాని పక్కనే స్టిచ్ వేసుకుంటూ రావాలి. మనకి అంటే ఒక పాదం అంత గ్యాప్ ఉంటే కట్ చేసుకోవడానికి బాగుంటుందండి. సో దీన్ని ఇలా పెట్టేసుకొని ఫస్ట్ ఇలా జాయింట్ మొత్తం కూడా జాయింట్ చేసేసేయాలండి. హ్యాండ్స్ కాదు, చంక వైపు, నెక్ వైపు అన్ని చోట్ల ఈ విధంగా జాయింట్ అయితే చేసుకుంటూ వెళ్తాము. ఇదిగోండి, ప్రిన్స్ కట్ కూడా మనం కట్ చేయట్లేదు, కట్ చేయకుండా ఫస్ట్ అయితే జాయింట్ చేసేసుకుంటున్నాము. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే కన్ఫ్యూజన్ ఉండదు, మనకి ఈజీగా కూడా అయిపోతుంది వర్క్ అనేది. సో ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ పక్కనే స్టిచ్ చేసుకుంటూ రావాలంటే మనం కట్ చేసుకోవాలి కదా. సో దానికోసం అనమాట, ఒక పాదం అంత గ్యాప్ ఉంటే కట్ చేసుకోవడానికి మనకి నీట్గా ఉంటుంది. ఇక్కడ దాని పక్కనే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు దాని మీదనే, కానీ అక్కడ మాత్రం పాదం అంత గ్యాప్ ఉండాలి. ఇంకా చుట్టూ కూడా ఒక స్టిచ్ అయితే వేసేద్దాం, లైనింగ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా జాయింట్ చేసేద్దాము. ఇలా జాయింట్ చేసేసిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేశానో మళ్ళీ అక్కడికే వచ్చేసింది కదా. ఇప్పుడు మొత్తం కూడా కట్ చేసేసుకుందాము. నార్మల్గా ప్రిన్స్ కట్ ఏంటంటే మనం ఇలా కాకుండా కట్ చేసుకొని కనుక స్టిచ్ చేస్తే ఏంటంటే చాలా కన్ఫ్యూజన్ ఉంటుందండి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా సింపుల్గా అయిపోతుంది, మనకి కరెక్ట్గా కూడా వచ్చేస్తుంది అనమాట. అంటే ఏది ఎటువైపు జాయింట్ చేయాలనేది చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. యారో మార్కింగ్స్ వేసుకోవాలి, వేసుకున్నా కూడా నాకు స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందిగానే ఉండేది కట్ చేసి స్టిచ్ చేయడం అనేది. ఈ పద్ధతి అయితే చాలా చాలా బాగుందండి. ఇదైతే నేను యూట్యూబ్లో చూసే తెలుసుకున్నాను. సో నేను కూడా అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత నాకు కూడా చాలా ఈజీగా అనిపించింది. ఇలా మీరు కూడా ఇలా చేసుకోండి, ప్రిన్స్ కట్ వస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ కొంచెమే గ్యాప్ వచ్చింది, దానివల్ల నేను ఏం చేశానంటే కింద అక్కడ కట్ చేసేసి ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇలా కట్ చేసుకున్నా, అంతే. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇలా పెట్టేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ ఆర్ హాఫ్ ఇంచ్ కాదు, పావు ఇంచ్ అంతా ఉంచుకుంటూ జాయింట్ చేసుకుంటూ రావాలి. కింద వరకు ఇలా జాయింట్ చేసేసాము. తర్వాత ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకోవాలి. మీరు కావాలంటే పక్కనే ఓవర్లాక్ కూడా చేసేసుకోండి. కంపల్సరీ ఇది డబుల్ స్టిచ్ వేసుకోవాలండి, అప్పుడే మనకి నిలుస్తుంది. అంటే మేము చూపించకపోయినా మీరు మాత్రం డబుల్ స్టిచ్ వేసుకోవాలి. నేను ఈ చివరి వచ్చేసి ఓవర్లాక్ చేయట్లేదు కాబట్టి ఒక స్టిచ్ అలా వేసాను, అంటే బాగుంటుంది, ఊరికే పీసులు లేకుండా ఉంటుంది అని చెప్పి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఇలా జాయిన్ చేసుకుంటూ వెళ్దాము. ఇలా అయితే చాలా చాలా సింపుల్గా ఉంటుందండి స్మాల్ సైజ్ వాళ్ళకి. కటింగ్ మీరు చూడండి, కటింగ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. అలాగే కటింగ్ ఒక్కటే చూస్తే మీకు క్లారిటీ రాదు. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు చూస్తే మీరు కూడా ఖచ్చితంగా బాగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయగలరండి. ఎంత కొత్త వాళ్ళైనా సరే అసలు భయపడాల్సిన అవసరమే లేదు. వీడియో చూసుకుంటూ మీరు కటింగ్ స్టిచ్చింగ్ చేసేవచ్చు అనమాట. ఇది కొంచెం చిన్న సైజ్ వాళ్ళకి. నెక్స్ట్ ఇక్కడ కింద వచ్చేసి నార్మల్గా మనం బ్యాక్ హెమ్మింగ్ వేస్తాం కదా, హెమ్మింగ్ పట్టి. సో అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ సైడ్ కూడా ఇలా వేసుకోవాలి. ఇదిగోండి, కోరాస్ ఉండేది తీసుకొని అంచు ఉండేదన్నమాట. ఇక్కడ చిన్న కట్స్ అనేది ఇచ్చుకోవాలంటే ఇక్కడ కొంచెం రౌండ్ లాగా తిరుగుతుంది కదా, సో దానికోసం అని చెప్పి ఇప్పుడు ఇటువైపు తిప్పేసుకొని ఒక స్టిచ్ వేసేసుకుంటూ వెళ్ళడమే. ఇలా వేసుకుంటూ వచ్చిన తర్వాత ఇది ఇటువైపు తిప్పేసుకొని మీరు కావాలంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్ స్టిచ్చే వేసేస్తున్నాను, ఎందుకంటే ఫ్రంట్ అనేది అంతగా కింద భాగం అనేది కనిపించదు కదా. సో ఇది స్టిచ్ వేసేసినా కూడా బాగానే ఉంటుంది, హెమ్మింగే చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. లేదండి మాకు హెమ్మింగే కావాలనుకుంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రంట్ పార్ట్ ఎంత నీట్గా వచ్చేసిందో, షేప్ అనేది చాలా చాలా బాగా వచ్చింది కదండి. ఈ విధంగా వచ్చేస్తుంది మనకి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కోసం వచ్చేసి ఈ విధంగా మధ్యలో కట్ చేసుకుందాం పీస్ని. ఇది కూడా ఫోల్డింగ్ పీసే తీసుకున్నాం కాబట్టి కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా ఎదురెదురుగా పెట్టుకొని దీన్ని కూడా లైనింగ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ రెండింటిని కూడా కలిపి జాయిన్ చేసుకోవాలి. ఇదిగోండి, ఒక దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా జాయింట్ అయితే చేసుకుంటూ వెళ్తాము. అయితే మనం మార్కింగ్స్ చేసుకున్నాం కదా, అది బయటకు కనిపించేలాగా పెట్టుకుంటే
మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ విధంగా రెండింటిని కూడా ఇదే విధంగా జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకునే ముందు ఫస్టే ఎదురెదురుగా పెట్టుకోండి, అప్పుడే మనకి కన్ఫ్యూజన్ లేకుండా కరెక్ట్గా వస్తుంది. ఎదురెదురుగా పెట్టుకొని ఒక పీస్ తీసి పక్కన పెట్టుకొని తర్వాత జాయింట్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉండే అన్నిటిని కూడా కట్ చేసేసుకుందాము. ఈ విధంగా కట్ చేసేసాను, అంతే. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ టక్స్ ఉంది కదా, ఇదిగోండి మార్కింగ్ దగ్గర వరకు ఇలా పట్టుకొని స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ వచ్చేస్తాయి. ఇలా ముందే మనం కటింగ్స్లో మార్కింగ్స్ పెట్టుకుంటే ఏంటంటే స్టిచ్ చేసేటప్పుడు మనకి ఈజీగా అయిపోతుందండి. ఇప్పుడు లేదనుకోండి, ఈ మార్కింగ్ మనం పెట్టుకోకపోతే ఏం చేసేవాళ్ళం, ఇప్పుడు పెట్టుకునే వాళ్ళం, కొంచెం లేట్ అవుతుంది. అలా కాకుండా కటింగ్లో ఒక 10 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ కనుక మీరు మార్కింగ్స్ నీట్గా చేసుకుంటే స్టిచ్ చేసేటప్పుడు మనకి చాలా ఈజీగా సింపుల్గా అయిపోయింది. ఇప్పుడు దీనికి హుక్కులు పట్టి కాజాలు పట్టి స్టిచ్ చేద్దాం. నార్మల్గా హుక్కులు పట్టి కాజాలు పట్టికి మనం ఏం చేస్తాం, పైనుంచి జాయింట్ చేస్తాం కదా, ఇది రివర్స్లో వస్తుంది. బ్యాక్ సైడ్ వేసుకునేటప్పుడు ఇది మీరు లెఫ్ట్ వేసుకుంటారా రైట్ వేసుకుంటారా దాన్ని చూసి, ఇప్పుడు నేనైతే నార్మల్గా మనం ఫ్రంట్ ఎలా వేసుకుంటామండి, రైట్ సైడ్ హుక్కులు కదా, అలాగా అనమాట. అలాగే వేసుకునేటప్పుడు ఏంటంటే కింద నుంచి ఇలా ఫ్యాబ్రిక్ని జాయింట్ చేసుకుంటూ వస్తాం. అదే ఫ్రంట్ వైపు అనుకోండి, పై వైపు నుంచి జాయింట్ చేస్తాం కదా, నెక్ పై వైపు నుంచి, ఇది కింద నుంచి జాయింట్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. అయిపోయింది. ఇది హుక్కులు పట్టి. నెక్స్ట్ కాజా పట్టి కోసం ఏంటంటే నేను మెయిన్ ఫ్యాబ్రిక్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటే బ్లౌజ్ది అది కూడా తీసుకున్నాను. ఎందుకంటే ఈ కలర్ అనేది కొంచెం మరీ లైట్గా ఉందండి. సో లైట్గా ఉండడం వల్ల ఏంటంటే ఉత్త అదే పెట్టాను అనుకోండి బయటికి కనిపిస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ హుక్కులు వేసుకున్నప్పుడు ఒకవేళ గ్యాప్ ఏమైనా వచ్చి కనిపించినా బాగుంటుంది కదా. సో అందుకోసం అని చెప్పి డబల్ తీసుకున్నా. కింద వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసి పైన లైనింగ్ పెట్టి ఈ విధంగా స్టిచ్ చేస్తున్నా, అంతే. మళ్ళీ ఇంకొక స్టిచ్ చేసేసుకోవాలి కదా కాజా పట్టి కోసం, అంతే అయిపోయింది. ఇంకా దీనికి కూడా బ్యాక్ సైడ్ హెమ్మింగ్ పట్టి ఉంటుంది కదా, అది కూడా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ని ఇలా పెట్టి జాయింట్ చేసేసుకుందాము. చాలా సింపుల్గా అయిపోతుందండి. పఫ్ హ్యాండ్స్ కూడా పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. అంటే బుట్ట హ్యాండ్స్ అమ్మో అది ఎలా స్టిచ్ చేయాలో ఏంటని ఏముండదు, చాలా సింపుల్గా అయిపోతుంది. ఒకసారి కటింగ్ చూడండి మీకే అర్థమవుతుంది, ఇంత సింపుల్గా అనిపిస్తుంది. నార్మల్ హ్యాండ్ ఎలా అయితే కట్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఉంటుంది, కాకపోతే చిన్న చేంజ్ అంతే. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా హెమ్మింగ్ పట్టి స్టిచ్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి కొంచెం లోపలికి ఫోల్డ్ చేసేసి స్టార్టింగ్ అంటే హుక్కులు పట్టి కాజాలు పట్టి కాజా దగ్గర ఇట్లా కొంచెం లోపలికి ఫోల్డ్ చేసి ఈ చివరికి ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు ఇటువైపు టర్న్ చేసేసి పైన ఒక స్టిచ్ వేసేసుకుందాము. ఇది మాత్రం హెమ్మింగ్ చేసుకోవాలండి, అంటే బ్యాక్ సైడ్ కదా స్టిచ్ కనిపిస్తూ ఉంటుంది. సో దానికోసం అని చెప్పి ఇక్కడ కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఇలా తీసేసుకోవడమే. ఇటువైపు తిప్పేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి, అంతే. ఇప్పుడు బాడీది అయితే మనకి కంప్లీట్ అయింది కదా. నెక్ స్టిచ్ చేసుకోవాలండి. నెక్ వచ్చేసి క్రాస్ పీసులు కావాలి. నెక్ నార్మల్గానే మనం ఎలా అయితే స్టిచ్ చేసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఇస్ అలాగే ఉంటుంది. క్రాస్ పీసుల కోసం ఈ విధంగా 1 ఇంచ్ ఉండేలాగా క్రాస్ పీసులని కట్ చేసుకోవాలి. ఇదిగోండి, మీరు కావాలంటే నెక్ కుట్టి తిప్పేయచ్చు. అంటే ఈ ఫ్యాబ్రిక్ గట్టిగానే ఉంది, కుట్టి తిప్పేయచ్చు. బట్ ఎందుకో నాకు నచ్చలేదు, ఇలాగే స్టిచ్ చేసుకుందాం అనిపించింది. నెక్ స్టిచ్ చేద్దామని ఇంకా క్రాస్ పీసులు తీసుకొని ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని ఒకటి అడ్డంగా ఒకటి నిలువుగా అలా పెట్టుకొని జాయింట్ చేసుకోండి, అప్పుడు బాగా వస్తుంది మనకి క్రాస్ పీసుల్ని. ఇప్పుడు ఒక సైడ్ నుంచి స్టిచ్ చేసుకుంటూ వెళ్దాం. అలాగే దీనికి థ్రెడ్స్ పెట్టాలనుకుంటున్నాం కాబట్టి షోల్డర్ జాయింట్ అయిపోయింది కదా, అక్కడ నుంచి 2.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకొని అక్కడ థ్రెడ్ పెట్టుకుందాం. ఇప్పుడు మార్కింగ్ అయితే చేశాను, ఇంకా థ్రెడ్ పెట్టలేదు. చూడండి, క్రాస్ పీస్ని తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని పట్టుకొని కొంచెం ఎక్స్ట్రా ముందుకు వదిలేసి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్తాము ఒక 10 ఇంచ్ అంత గ్యాప్లో. అయితే ఇక్కడ ఎదుగు చూడండి, ఇక్కడ థ్రెడ్ పెడుతున్నాం. మార్కింగ్ చేసిన దగ్గర థ్రెడ్ పెట్టేసి ఒకసారి రఫ్ లాగేసేయండి. నెక్స్ట్ షోల్డర్ జాయింట్ దగ్గర జాయింట్ వస్తుంది కదా, అది వచ్చేసి ఎప్పుడు బ్యాక్ సైడ్కి ఉండేలాగే చూసుకోండి. ఈ విధంగా చూసారు కదా, క్రాస్ పీస్ నేను 2గా మడతేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్తున్నాను. దేన్ని కూడా మరీ లాగకుండా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు రౌండ్లు 3 దగ్గర కట్స్ ఇచ్చుకోవాలి ఖచ్చితంగా. అలాగే నెక్ పీస్ కంటే కూడా మనం స్టిచ్ చేసిండేది ఎక్కువ ఉండకూడదు, అదొకసారి చూసుకోవాలి. ఇటువైపు తిప్పేసుకొని ఇంకా పైన ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళడమే, అంతే. నేను బ్యాక్ సైడ్ ఒక సైడ్ మాత్రం చూపించా కదా థ్రెడ్, ఇంకొక సైడ్ కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలండి. ఈ విధంగా అయిపోయింది నెక్. ఇంకా మీరు కావాలంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదు నార్మల్ నెక్ పట్టి స్టిచ్ చేసుకోవాలనుకుంటే అలాగనే చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్ దగ్గరకు వద్దాము. హ్యాండ్ని నేను శారీ పీస్లో తీసుకున్నాను కదా,
ఇలా తీసుకున్న తర్వాత ఫస్ట్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ నేను కుట్టి తిప్పట్లేదు, కింద బార్డర్ వేద్దాం అనుకుంటున్నా కాబట్టి ఇలా స్టిచ్ చేసుకుంటూ వస్తున్నా. అయితే ఇది లోతు తీసిన సైడ్ ఎండ్ అయితే మళ్ళీ లోతు తీసిన సైడ్ నుంచి స్టార్ట్ అవ్వాలి, అది చూసుకొని హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఇది లోతు తీయని సైడ్ ఎండ్ అయింది కదా, ఇది కూడా లోతు తీయని సైడ్ నుంచే స్టార్ట్ అవ్వాలి అలా అన్నమాట. ఇలా పెట్టేసుకొని 2 హ్యాండ్స్ని జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా ఉండే పీసులంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కట్ చేసేసుకోవాలి నీట్గా. అంతే. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం కటింగ్స్లో మార్కింగ్ పెట్టుకున్నాం కదండి, ఆ మార్కింగ్ దగ్గర నుంచి మనం ప్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. ఇదిగోండి ఇక్కడ ఉంది మార్కింగ్, ఇక్కడ నుంచి ఇటువైపుకి నా వైపుకి ప్రిల్స్ పెట్టున్నా చూడండి. కొంచెం కొంచెంగా ఇలా ప్రిల్స్ అనేది పెట్టుకుంటూ రావాలి. ఇటు సైడ్ మార్కింగ్ వచ్చేంత వరకు అక్కడ వరకు కూడా ప్రిల్స్ పెట్టుకుంటూ వచ్చి ఇక్కడ నుంచి తీసేద్దాం. ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు పై వైపున వచ్చి దానికి ఆపోజిట్, ఇప్పుడు అటు పైన వచ్చేసి అటువైపు తిరుగుంది కదా, కింద వచ్చేసి అటువైపుకి తిరిగింది, పైన వచ్చేసి ఇటువైపుకి ఆపోజిట్లో పెట్టుకుంటూ వస్తే పుట్టలాగా లేస్తుంది. అర్థమైంది కదా, అంతే, ఇంకేం లేదు. బుట్ట హ్యాండ్స్ అంటే మనం మార్కింగ్ పెట్టుకున్న దగ్గర దాకా ఇలా స్టిచ్ చేసుకుంటూ వస్తాము. అయిపోయింది. దీనికి వచ్చేసి ఇదిగో బ్లౌజ్ పీస్లో ఉంది కదా, ఇది నేను బార్డర్ వేద్దాం అనుకుంటున్నా. సో ఇది హ్యాండ్కి సరిపోతుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని ఇది 1.5 ఇంచ్ ఉండేలాగా, 1 ఇంచ్ ఆర్ 1.5 ఇంచ్ ఉండేలా తీసుకొని లోపల వైపు నుంచి ఇలా హ్యాండ్ పీస్కి జాయింట్ అయితే చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు ఇటువైపు తిప్పేసుకున్న ఒక ఫోల్డింగ్, ఇంకొక ఫోల్డింగ్, 2 ఫోల్డింగ్లు. 1.5 తీసుకుంటే మనకి 1/2 ఇంచ్ విడ్త్ ఉంటుంది. మీరు ఎంత విడ్త్ కావాలనేది దాన్ని బట్టి, ఈ బార్డర్ ఎంత విడ్త్ కావాలనే దాన్ని బట్టి మీరు స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1.5 ఇంచ్ తీసుకున్నా కాబట్టి ఇక్కడ 1/2 ఇంచ్ విడ్త్ అయితే వస్తుంది కింద బార్డర్. దీనికంటే కొంచెం పెద్దది అనుకోండి, మరీ గుచ్చుకునే క్లాత్ అనుకోండి బార్డర్, అది వేరే విధంగా వేయచ్చు. ఇదేం అంత గుచ్చుకోవట్లేదు, అక్కడక్కడ సీక్వెన్స్ వర్క్ అనేది వచ్చింది, అందుకనే జస్ట్ చెక్ చేస్తున్నా గుచ్చుకుంటుందా ఏమో అని చెప్పి. ఈ చివర కూడా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. అంతగా ఏం గుచ్చుకోవట్లేదు, చూసారు కదా. హ్యాండ్ ఇలా బుట్టలాగా వస్తుంది, బుట్ట హ్యాండ్ అనేది. అయిపోయింది. 2 హ్యాండ్స్ను కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్ పీస్ని బ్లౌజ్ పీస్కి అటాచ్ చేసుకోవాలి. మధ్యలో సెంటర్ దగ్గర చూసుకొని షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఈ చివరి వరకు కూడా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ అయితే కొంచెం ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తే అక్కడ ఒక చిన్న ఫ్రిల్ అనేది పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ వస్తున్నా. ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడికే వచ్చాము చూడండి. మళ్ళీ ఈ చివరి వరకు కూడా హ్యాండ్ పీస్ని కానీ బ్లౌజ్ పీస్ని కానీ లాగకుండా కొంచెం అటు ఇటుగా అడ్జస్ట్ అయ్యేలాగా నిదానంగా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి తిప్పేసుకొని ఇలా ఈ చివరి వరకు, మధ్యలో వరకు, మనం మధ్యలో నుంచి స్టార్ట్ చేసాం కదా, మధ్యలో వరకు ఇలా స్టిచ్ చేసుకుంటూ వస్తాము. అయిపోయింది. హ్యాండ్ అనేది జాయింట్ కంప్లీట్ అయిపోయింది కదా. 2 హ్యాండ్స్ కూడా ఇదే విధంగా జాయింట్ చేసుకుంటాము. ఇటు సైడ్ జాయింట్ చేయాలి. ఇప్పుడు ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నడుము భాగం కోసము ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అయితే కాజా పట్టి మాత్రం వదిలేసి ఎంతైతే వచ్చిందో దాంట్లో 4వ భాగం తీసుకోవాలండి. 6.5 ఇంచులు వచ్చింది. సో కాజా పట్టి ఇది వదిలేసి అక్కడి వరకు ఒక మార్కింగ్, 4వ భాగం ఎంతైతే వస్తుందో అంత అనమాట. ఇక్కడ 6.5కి మార్కింగ్. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా ఇప్పుడు ఇది 6.5 అంటే మనకి ఎంత 13 వస్తుంది కదా. మిడిల్ దగ్గర నుంచి 6.5కి ఇటు సైడ్ ఒక మార్కింగ్, ఇటు సైడ్ ఒక మార్కింగ్, అంతే. ఇలా మార్క్ చేసుకొని ఇంకా సైడ్స్ అనేది జాయింట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా తీసేసుకొని కరెక్ట్గా వచ్చేస్తుంది. మీరు కనుక ఇలా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయ్యి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేశారనుకోండి, మీకు అసలు ఏం ప్రాబ్లం అయితే రాదు. ఒకసారి హ్యాండ్ లూజ్ని చూసుకొని ఎంతైతే ఉందో అంతకి ఒకసారి రఫ్ లాగేసుకొని ఇదిగోండి ఇక్కడ ఇలా రఫ్ చేసేసుకొని ఇంకా ఇది కూడా చూసుకోవాలి. ఇది చూడాల్సిన అవసరం అయితే లేదు, కరెక్ట్గా సేమ్ పాయింట్కి అయితే వచ్చేస్తుంది. అయితే ఒకసారి చెక్ చేసుకుంటున్నాం అంతే. అయితే ఇది నేను బ్యాక్ సైడ్ నుంచి స్టిచ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఫ్రంట్ లోతు తీసుంటాం కాబట్టి కొంచెం సాగిపోవచ్చు, అందుకని చెప్పి బ్యాక్ సైడ్ నుంచి జాయిన్ చేస్తున్నా. చూడండి ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ సమానంగా కింద మనం మార్కింగ్స్ పెట్టుకున్నాం కదా, ఆ 2 కూడా ఒకే దగ్గరకు వచ్చేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా స్టిచ్ అనేది మనకి ఎంత స్ట్రైట్గా వచ్చేసిందో. అలాగే ఖర్చు కూడా మనం సేమ్ ఎంతైతే పెట్టుకున్నామో 1.5 ఇంచు సేమ్ అంతే ఉంది. మనకి ఏది ఎక్స్ట్రాగా మిగలడం కానీ క్రాసులు పోవడం కానీ ఏమి రాలేదు. చూసారు కదా ఈ విధంగా అండి.
ఇలా 3 స్టిచ్లు వేసేసుకొని చివరి కూడా ఒక స్టిచ్ వేసేసుకొని కొంచెం ఏమైనా అటు ఇటుగా ఉంటే కట్ చేసేసుకుంటే ఫినిషింగ్ అనేది చూడడానికి నీట్గా ఉంటుంది. ఇలా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేయండి. నడుము కొలత కానీ ఇవన్నీ కూడా సేమ్ మీకు అసలు ప్లస్ గుర్తు కానీ ఇంకా వంకర్ టింకర్లు పోవడం కానీ ఏముండదు. చాలా స్ట్రైట్గా వచ్చేస్తుంది స్టిచ్ అనేది. ఇలా పెట్టేసుకొని ఒకసారి చూసుకోవాలంటే ఫ్రంట్ బ్యాక్ మనం టక్స్ పెట్టుకున్నాం కదా, రెండు కూడా సమానంగా వచ్చాయో లేదో చెక్ చేసుకుంటే చాలు, ఖచ్చితంగా వస్తుంది. అది చూసుకొని అక్కడి నుంచి ఇలా కిందది కూడా సమానంగా పెట్టుకొని రెండు ఒకే దగ్గరకు వచ్చేలా పెట్టుకొని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. డబల్ స్టిచ్ అంటే 3 స్టిచ్లు వేసుకోవాలండి అటు ఇటు, అంతే. బ్లౌజ్ అయితే మనకి కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, బుట్టా హ్యాండ్స్ విత్ ప్రిన్స్ కట్ బ్లౌజు, బ్యాక్ ఓపెను. చూడండి ఎంత బాగా వచ్చిందో నీట్గా. అంతేనండి ఈ వీడియో. నా వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా మంచి మంచి బ్లౌజులు స్టిచ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. మోడల్స్ స్టిచ్ చేస్తున్న వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను, ఎందుకంటే లైక్స్ రావట్లేదు కాబట్టి.